మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయ్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఆగస్ట్ 1 నుండి కంపల్సరీ అందరూ హెల్మెట్ ధరించాలని చెప్పేసి పోలీస్ శాఖ వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, చాలా వరకు కూడా అందరూ వెహికల్స్ హెల్మెట్ లేకుండానే డ్రైవ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ మనకి చాలా వరకు మన ఇండియాలో కానీ ఎక్కడ కానీ చూసుకుంటే యాక్సిడెంట్ జరుగుతున్నాయి. చాలా వరకు ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తున్న వాళ్ళు మృత్యువాత పడుతున్నారు. సో ఆ కారణంగానే హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని చెప్పి చాలా యాక్ట్స్ వచ్చాయి. దీని మీద చాలా ఫైన్ కూడా వేస్తున్నారు. అలాంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే దీని పట్ల వాహనదారులు ఎలా స్పందిస్తున్నారు, పబ్లిక్ వారి యొక్క ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. సో మన తిరుపతిలో కొత్త రూల్ వచ్చింది, అంటే ఖచ్చితంగా ఆగస్ట్ 1 నుండి కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని చెప్పి. సో మీ అభిప్రాయం? మంచిదే అండి, అలాగే హెల్మెట్ ధరిస్తేనే మంచిది. ఎందుకంటే యాక్సిడెంట్లు అంతా ప్రివెంట్ చేయొచ్చు, ప్రాబ్లం లేకుండా. సార్, ఆగస్ట్ 1 నుండి హెల్మెట్స్ ధరించాలి, ఇలాగా ద్విచక్ర వాహనాలతో పయనించాలని చెప్తున్నారు. దాని పట్ల మీరు ఏం చెప్తారు? మన మంచిగా కదా చెప్తున్నారు, వేసుకుంటే అందరూ మంచిదే. చాలా వరకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి, దీనివల్ల చాలా మంది మృత్యువాత కూడా పడుతున్నారు. వేసుకుంటే మనం మంచిగా కదా చెప్తాను. నెక్స్ట్ నుంచి హెల్మెట్స్ ధరిస్తారా? ధరిస్తాం, ఉండదు ఇంట్లో ఉండదు. చిన్న చిన్న పనులు కాబట్టి ఎక్కడైనా లాంగ్ పోయేటప్పుడు ఖచ్చితంగా వేసుకుంటాం. సార్ నమస్తే సార్, ఆగస్ట్ 1 నుండి కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని చెప్పి మనకు రూల్ వచ్చింది. సో దాని పట్ల మీ అభిప్రాయం? మామూలుగా సేఫ్టీ, హెల్మెట్ వేసుకుంటే మన సేఫ్టీ అంతే. ఓకే సార్, అంటే చాలా వరకు కూడా హెల్మెట్ ధరించకుండా ఉన్నారు, 90% కూడా మనం చూస్తున్నాం. సో అంటే అది కనీసం వాళ్ళకి ఉండాలి, అది మనం వేసుకోకూడదు అనేది ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది. కానీ మనం పాటిస్తాం అనేది మనకి ఉండాలి. మనం చేసుకుంటే మన సేఫ్టీ. ఒకవేళ బై మిస్టేక్ ఆపోజిట్ వాడు కొట్టినా కానీ మనం సేఫ్గా ఉంటాం హెల్మెట్ ఉంటే. వాళ్ళు చెప్పిందేమో బాగానే అనిపించింది. మేము కూడా ఆగస్ట్ 1 నుంచి ఖచ్చితంగా ఫాలో అవుదాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ మధ్య బాగా రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి కదా, దానికి తగ్గట్టు వాళ్ళు కూడా మనకు మంచిగా చేస్తున్నారని మేము కూడా అనుకుంటున్నాము. ఆగస్ట్ 1 నుంచి మేము కూడా ఖచ్చితంగా ఫాలో అవుదాం అనుకుంటున్నాం. హెల్మెట్ ధరించే మన బాధ్యత, కంపల్సరీ కూడా ఫాలో చేయాలి. అవును. ఏమంటారు సార్, అంటే చాలా వరకు కూడా యూత్ కూడా ఎక్కువగా ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్ లేకపోతే హెల్మెట్ లేక డ్రైవ్ చేయడం. అవును, కానీ ఎవరైతే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తారో వాళ్ళపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే కొంచెమన్నా యాక్సిడెంట్లు మనమైతే నిర్మూలించగలమని నేనైతే అభిప్రాయపడుతున్నాను. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనే అనుకుంటున్నాను నేను. అంటే హెల్మెట్స్ అవన్నీ రావడంతో జనాల సేఫ్టీ గురించే మెజర్ తీసుకుంటున్నారు కాబట్టి అది ఇంపార్టెంటే అని అనుకుంటున్నాను. సో చాలా మంది అర్బన్లో హెల్మెట్ వేసుకుని దొంగతనాలు చేస్తున్నారని కూడా అంటున్నారు. సో అర్బన్లోనే ఉండాలా, రూరల్లోనే ఉండాలా, లేదంటే అన్ని దగ్గరలో ఉండాలి కంపల్సరీ అని మీ ఒపీనియన్? అంటే ఇప్పుడు పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఎవ్రీవేర్. ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ అర్బన్లోనే ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారని లేదు కదా. సో ఐ థింక్ అందరూ వేసుకోవడం ఇంపార్టెంట్ అనే అనుకుంటున్నాను. అది దొంగతనం చేస్తున్నారా ఏం చేస్తున్నారా అని కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్ కదా. సో అందరూ వేసుకోవాలనేది ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. ఓకే మ్యామ్, కంపల్సరీగా ఆగస్ట్ 1 నుండి హెల్మెట్ ధరించాలని చెప్పి పోలీస్ శాఖ వారు చెప్తున్నారు మన తిరుపతిలో. సో మీ ఒపీనియన్ ఏంటి? హెల్మెట్ వేసుకుంటే మంచిదే కదండి, యాక్సిడెంట్స్ అవ్వకుండా. సో చాలా వరకు యాక్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి. సో హెల్మెట్స్ లేని వాళ్ళు ఎక్కువ మంది మృతి చెందుతున్నారని కూడా మనకు తెలుస్తుంది. సో మీరేం చెప్తారు? హెల్మెట్స్ వేసుకోవడమే మంచిది. సో మనకి అర్బన్లో చాలామంది హెల్మెట్స్ వేసుకుని దొంగతనాలు చేస్తున్నారు అని కంప్లైంట్స్ ఉన్నాయి. సో అందుకే హెల్మెట్స్ అర్బన్లో వద్దని కూడా కొంతమంది అంటున్నారు. సో మీరేమంటారు? అర్బన్లో రూరల్ అని కాకుండా అందరూ హెల్మెట్ ధరించాలని చెప్తారు. అందరూ వేసుకుంటే బెటర్. సార్ ఆగస్ట్ 1 నుండి కంపల్సరీ హెల్మెట్ ధరించాలని చెప్తున్నారు మీరు? ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్ మేడం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ నాట్ కరెక్ట్. ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, లేకపోతే ప్రాణాలు పోయే ఉంది కాబట్టి ధరించాలని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు సార్? దానివల్ల మన లైఫ్ రిస్క్ కాకుండా మనం సేఫ్గా వెళ్దాం జర్నీ. ఖచ్చితంగా మీరు కూడా హెల్మెట్ ధరిస్తారు సార్? ధరించాలి. నాకైతే అర్బన్లో అవసరం లేదు, రూరల్ హైవేస్లో ఖచ్చితంగా ఉండాలి సార్. అంటే ఖచ్చితంగా చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా జరిగినా కూడా చాలా దెబ్బలు తడుతుంది, ఎందుకంటే ముందు మనకి హెడ్కి తగిలితే చాలా ఇంజ్యూర్ అయ్యి. అదేం కరెక్టే, కానీ అయితే మాత్రం చాలా దొంగతనాలుగా జరిగే ఆస్కారం కూడా ఉంది. రూరల్ అయితే జరగదు, ఇట్లా హైవేలో పర్వాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మనం చూడొచ్చు, చాలా మంది కూడా ఇక్కడ మనకి హెల్మెట్స్ లేకుండా కనిపిస్తున్నారు. ఇంకోసారి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సో మనకి ఆగస్ట్ 1 నుండి ఖచ్చితంగా కంపల్సరీ హెల్మెట్ ధరించాలని రూల్ వచ్చింది, దానిపట్ల మంచిదే మేడం. అది కొద్దిగా స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఇంకా మంచిది మేడం. అవును, ఎందుకంటే చాలా వరకు రోడ్ స్టూడెంట్స్ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటాము. మాకు కొంచెం భయం వస్తుంది కదా. ఓకే, ఇప్పుడే మనం చాలా మంది వాహనదారులతో మాట్లాడాం. సో చూసాం 99.9% కూడా
హెల్మెట్స్ లేకుండానే వాళ్ళు ప్రయాణం చేస్తున్న సందర్భం ఇక్కడ ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇండియాలో 80% ఆఫ్ యాక్సిడెంట్స్ అనేవి కూడా జరుగుతున్నాయి. దాంట్లో మెయిన్లీ కూడా ఎవరైతే వాహనదారులు ఉన్నారో హెల్మెట్స్ లేకుండా ఉండే వాళ్ళకి ఎక్కువ వాళ్ళు మృత్యువాత పడుతున్నారని కూడా తెలుస్తుంది. దాంట్లో ఎవరైతే ఫ్రంట్ డ్రైవ్ చేస్తారో వాళ్ళు 70% మృత్యువాత పడుతుంటే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా 30% వరకు మృత్యువాత పడుతున్నాయని కూడా మనకు తెలుస్తుంది. సో చూడొచ్చు, అంటే మనకి ఆగస్ట్ 1 నుండి కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఇక్కడ పోలీస్ శాఖ వారు చెప్తున్నారు కాబట్టి సో ఆగస్ట్ 1 నుండి అయినా హెల్మెట్ ధరిస్తారో లేదో మనం వేచి చూడాల్సి ఉంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.